తిరుమల పవిత్రతను పరిరక్షించాలని, కల్తీ లడ్డు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు, వెంకన్న భక్తులు ర్యాలీ నిర్వహించారు. సోమవారం నాడు నరసాపురం పట్టణంలోని పాత బజార్లోని శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కోవలి రామ్మోహన్ నాయుడు, పార్టీ ఇన్ఛార్జి పి రామరాజులు పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు. శివాలయం సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్కు చేరుకొని మానవహారాన్ని నిర్మించారు. సుబ్రహ్మణ్యం, స్ఫూర్తి న్యూస్, నరసాపురం. ఏదైతే జంతువుల నుంచి ఆయన్ని కూడా మరి ఒక పవిత్రమైన నెయ్యిని ఏర్పాటు దాంతో చేయవలసిన లడ్డుని ఒక అపవిత్రమైన జంతువుల యొక్క నూనెతో కూడా చేసి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా మరి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు దీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా బంధించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హిందువులే కాదు, గురజాడ అప్పారావు లాంటి మహనీయులు చూపిన బాటలో అందరూ పయనించాలని లలిత ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టె ఆదిశంకర్ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గురజాడ దేశభక్తి చిత్రలేఖన పోటీ విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే సామర్లకోట రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, స్టాఫ్, చిల్డ్రన్స్, స్కావెంజర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన కరపత్రాలను విడుదల చేశారు. సోమవారం నాడు ఆలయ నిర్మాణ ధర్మకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు ఈ విషయాన్ని తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఈరోజు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఆవిష్కరించుకున్నటువంటి శుభ సందర్భం. ఈ కార్యక్రమంలో వీరంపాలెం బాల త్రిపురసుందరిపీఠ వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంత గారి యొక్క మార్గనిర్దేశకత్వంలో ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు, విశేషమైనటువంటి పర్వదినాలు చేసుకుంటూ వెళ్తూ శరన్నవరాత్రిని అత్యంత వైభవపేతంగా ఆలయంలో జరుపుకుంటున్న విషయం కూడా మరోసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ కరపత్రాలని, ఈ ఆహ్వాన పత్రికల్ని వీరంపాలెం బాల త్రిపురసుందరిపీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి, ఆధ్యాత్మికవేత్త ఈమని శశి కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది సభ్యులను బీజేపీలో చేర్చాలన్న సంకల్పంలో తాము భాగస్వాములవుతున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాస్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం నాడు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 15 కోట్ల బీజేపీ సభ్యత్వాల నమోదులో తమ వంతుగా 3,000 సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగిందని, దీని ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ జంగారెడ్డిగూడెం పట్టణంలో 70% పూర్తి చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మొత్తం పట్టణంలోని కార్యకర్తలందరూ కూడా విరివిగా మళ్ళీ పాత సభ్యత్వాలు రద్దు అవడం, కొత్త సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చాము. కేంద్రంలో గత 10 సంవత్సరాల్లో అనేక రకాల మార్పులు తీసుకువచ్చి పాలనని కొత్త పంతలు తొక్కించారు. Please like, share, subscribe our channel.